నాకు తెలిసి మీకు చిత్రగుప్తులో ఒక పోస్టర్ వచ్చి ఉంటుంది నిన్న. కడాంబరి అసలు ఏంది? నిన్న మొత్తం ఛానళ్ళల్లో నేను చూస్తూ ఉన్నా, పిలిపించిండ్రు, లొల్లి లొల్లి గాయ గాయ గత్తర గత్తర చేస్తున్నారు. బట్ యాక్చువల్ సబ్జెక్ట్ ఎవరు చెప్తారు అని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అబ్సల్యూట్గా సబ్జెక్ట్ కాడికి వచ్చినప్పుడు మేము జర కాలర్ ఎగిరేసి గర్వంగా చెప్పుకుంటాం, మేము ఆధారాలతోనే మాట్లాడతాం. దీన్ని మనము 4 భాగాలుగా డివైడ్ చేయాలి. అసలు కడాంబరికి వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధం ఏంది, వైఎస్ఆర్సీపీకి జిందాల్కు ఉన్న సంబంధం ఏంది, ఈ సంబంధంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు, ఏమేమైంది, ఎట్లెట్లయింది, దేనికోసం యాక్చువల్లీ ఈ లొల్లి స్టార్ట్ అయింది, దేనివల్ల ఈ లొల్లి ఇంత పెద్దగా అయింది. ఇది ఫేజ్ 4 ఫేజెస్లో మనం డిఫైన్ చేయవచ్చు. ఫేజ్ 1లో ఏమవుతుంది అని అంటే, కడాంబరి జెట్వానీ ఏ డాక్టర్ టర్న్డ్ మోడల్ ఎవరైతే తను ఉండేనో ఆమె జిందాల్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ సజ్జన్ జిందాల్ని మన ఒక ఐపీఎల్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతున్నప్పుడు అక్కడ పరిచయం అవుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎ ప్రాపర్టీ, ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్లో వీరిద్దరు కలుసుకుంటారు. దుబాయ్ ఐపీఎల్ మ్యాచ్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే ఫ్రెండ్స్, మీ ముంగట ఆధారాలు పెట్టే మాట్లాడాలి కాబట్టి మీ మీద ఆధారాలు పెడతా. తర్వాత వీళ్ళు ఒకసారి జైపూర్లో కూడా కలుసుకుంటారు, నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. పాత పరిచయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని దుబాయ్లో కలిసిన ఆ ముచ్చట్లన్నీ మాట్లాడుకొని వీళ్ళు నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. జైపూర్లో నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఈ సజ్జన్ జిందల్ ఎవరైతే జేఎస్డబ్ల్యూ చైర్మన్ ఉన్నాడో తన క్రెడిట్ కార్డు కూడా తనకు క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఈ కదాంబరి జెట్వానీ అని ఎవరైతే ఈ మహిళ ఉన్నదో ఆమె ఈ ఏదైతే క్రెడిట్ కార్డ్ క్రెడెన్షియల్స్ ఇస్తా అంటే ఆమె తిరస్కరిస్తుంది. షీ రిజెక్టెడ్ ఇట్. తర్వాత ఈ బిజినెస్ పరిచయము ఫోన్ల దాకా వచ్చింది కాబట్టి వీళ్ళు ఒక రోజు ఒక 5 స్టార్ హోటల్లో కలవనీకే ప్రయత్నం చేస్తారు. ఒక పెంట్ హౌస్ జిందల్ గారు బుక్ చేస్తారు. ఆ పెంట్ హౌస్ బుక్ చేసిన తర్వాత ఈ కడాంబరి ఆయన దగ్గరకు వస్తుంది. కలిసినప్పుడు తను అది ఇది మాట్లాడుకుంటా తనను హగ్ చేసుకోనికి ప్రయత్నం చేస్తాడు, ఎక్సెట్రా అండ్ లేటర్ హీ ట్రైస్ టు మొలెస్ట్ హర్ అండ్ తనతో అసభ్యంగా, ఇక నేను ఆడికి నేను మాట్లాడలేను, నా సభ్యత అది మాట్లాడలేదు కాబట్టి, నా పెంపకం అట్లా లేదు కాబట్టి నేను వీడికి కట్ చేస్తే మీరు అర్థం చేసుకోండి. సో అది ముందరికి పోయి కొంచెము ఒక మహిళకు ఇష్టం లేని పనులు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అది తనకు నచ్చక తను ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిస్తుంది. ఎవరి మీద? సజ్జన్ జిందాల్ మీద ఫిర్యాదిస్తుంది. దట్ హీ ట్రై టు మొలెస్ట్ మీ అని చెప్పి ఇస్తారు. ముంబై పోలీస్ హ్యాస్ బుక్డ్ జిందాల్ ఆన్ ది చార్జెస్ ఆఫ్ రేప్, మొలెస్టేషన్ అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. సెక్షన్స్ 354 assault of criminal force to women with an intent to outrage or modesty, section 376 rape and 506 criminal intimidation. అప్పటి ఐపీసీ సెక్షన్స్ కింద కేసు బుక్ అవుతుంది. కేసు బుక్ అయిన తర్వాత అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. మీన్ వైల్ 2021లో సేమ్ మహిళ ఒక ఇండస్ట్రియల్ పైన కూడా సేమ్ సార్ట్ ఆఫ్ ఏ కంప్లైంట్స్ ఇచ్చింది. సో షీ ఈజ్ ఏ క్రానిక్ ఇట్లాంటివే కంప్లైంట్లు చేస్తారు ఎక్సెట్రా అని చెప్పి ఈమె మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ పక్కకు పెడితే బట్ ఈ కంప్లైంట్ మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి కదా. ఏదైనా మహిళ కంప్లైంట్ ఇచ్చింది అని అంటే దాని మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరగాలి కదా. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ వీ లీవ్ ఇట్ టు ది ఇన్వెస్టిగేషన్. అది మనం ఇన్వెస్టిగేషన్కి వదిలేస్తాం, దర్యాప్తు సంస్థలకు వదిలేస్తాం. కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎంత నిష్టగా పనిచేస్తున్నాయి అనేదే ఈడ క్వశ్చన్. సెకండ్ ఫేజ్ ఏడ స్టార్ట్ అవుతుంది అని అంటే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ అయినరు. ఇప్పుడు ఐపీఎస్ ఉంటుందని మేము విన్నాము. కాకపోతే జగన్ మాయ వచ్చిన తర్వాత ఈ ఐపీఎస్ని వైపీఎస్ చేసి పెట్టిండు. అలా పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు వైపీఎస్ అయిపోయినారు. నేనంటలేను, వెనుకటికి ఒక పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్ని వైపీఎస్ అని చెప్పి ఆ పేపర్ రాసింది. నేను ఆ పేపర్ని మోటివేషన్గా తీసుకొని ఇలా మాట్లాడుతున్నా. సో అసలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు వచ్చిరనంటే, నువ్వు జిందాల మీద కేసు ఎట్లా బుక్ చేస్తావు, నిన్ను కేసు వాపస్ తీసుకోవాలా, అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్వాల్వ్ అవుతారు. ఫేజ్ 2లా ఫేజ్ 1లో తను కంప్లైంట్ ఇచ్చింది జిందాల మీద. ఫేజ్ 2లా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పోలీసులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి తన మీద ఒక ఫేక్ కేసు బుక్ చేసి తనని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏమవుతుందనంటే ఈ ముంబై బేస్డ్ యాక్టర్ టర్న్డ్ మోడల్ కదాంబరి ఎవరైతున్నారో వైఎస్ఆర్సీపీ లీడర్ కక్కుల ఆర్
కుక్కల వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఇంటి పేరు ఏమున్నదో ఇప్పుడు నాకు తెలియదు, ఆయన నేను విద్యాసాగర్ అని చెప్పి పిలుస్తున్నా. విద్యాసాగర్ గారితో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం ఏర్పడిన తర్వాత తను కూడా ఇగో గిట్లాంటివే ఆమెను బాధ పెట్టిండు, అడ్డమైన ఫోటోలు పంపిండు, ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసిండు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఈ విద్యాసాగర్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, ఆర్ వైఎస్ఆర్సీపీ లీడర్లు ఆర్ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు ఇన్వాల్వ్ కావచ్చింది, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. జిందల్ మీద నువ్వు ఎట్లా కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వు అది విత్డ్రా చేసుకో ఆ సెక్సువల్ అసాల్ట్ అని చెప్పి వచ్చింది. ఇగో నేను ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతా, పెట్టమంటే నేను ఆ స్క్రీన్ షాట్ పెట్టమంటే కూడా పెడతా. యా ఇగో ఇక్కడ ఉన్నది, ఇక్కడ పెట్టిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, ఈటీవీ భారత్లో వచ్చిన కథ దట్ సెక్షువల్ అసాల్ట్ కేసు విత్డ్రా చేసుకోవాలని ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఎప్పుడైతే జిందల్ మీద తను పెట్టిందో చిత్రగుప్త ఆధారాలతోనే మీ ముంగటికి వస్తుంది. తర్వాత ఏమైందనంటే విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ ఆర్ కక్కుల విద్యాసాగర్ అడ్డమైన పిక్చర్లు తనకు పంపి మార్ఫింగ్ చేసి ఎక్సెట్రా చేసి ఆమెను హరాస్ చేసి ముంబై తన ఇంటికి పోయి ఆమెను ధమ్కాంచి ఆమెని వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడొచ్చి టార్చర్ చేసి ఈ కంప్లీట్ సినారియోలా వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్కి పాపము కొన్ని ఇష్యూస్ అయినాయి. వాళ్ళ ఫాదర్కి తన ఇయర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళ మదర్కి ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది బికాస్ ఆఫ్ ది అన్డ్యూ స్ట్రెస్ క్రియేటెడ్ బై దిస్. ఇక వీళ్ళని మనుషులు అనాలా, ఇక వీళ్ళని రాక్షసులు అనాలా, నేను మీ విఘ్నత కిడిచిపెడతా. తల్లిదండ్రుల మీద ఎందుకు పోతారా సిగ్గు తప్పిన వాళ్ళు మీరు, నాకు అర్థం కాదు. కానీ మిమ్మల్ని అనేటోళ్ళు లేకనా, ఇవన్నీ అప్పుడు బయటికి రాలే, వచ్చినుంటే గడ్డపార దించుతుండే, అప్పుడు చిత్రగుప్తు కూడా లేకుండానేమో. సో అలా తల్లిదండ్రులకు మీకు ఏదైనా ఆ మహిళతో ప్రాబ్లం ఉంటే ఆడ డీల్ చేసుకోవాలి, తల్లిదండ్రులను మధ్యలోకి ఎందుకు కూర్చుంటారా భయ్, నాకు అర్థం కాదు. ఈ విద్యాసాగర్ అనేటోడు ఏమంటాడంటే సిగ్గు తప్పిన ఫాల్తుగాడు, ఇట్లానే మాట్లాడతా బికాస్ తల్లిదండ్రుల దగ్గరకు పోయిండాడు. ఈ విద్యాసాగరు ఈ సిగ్గు తప్పినోడు ఏం చేస్తాడంటే ఈమెను అరెస్ట్ చేయిస్తాడు. అరెస్ట్ చేసి 45 రోజుల పాటు జైల్లో పెడతారు. ఎన్ని రోజులు? 45 రోజుల పాటు జైల్లో పెడతారు. ఇలా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. జిందాల్ ఎవరైతే ఉన్నారో, సజ్జన్ జిందాల్ అని ఎవరైతే ఉన్నారో, సుమారు ఈ సెటిల్మెంట్ మొత్తము 5 కోట్ల రూపాయలకు సెటిల్మెంట్ అయిందని చెప్పి గంభీరమైన ఆరోపణలు పేపర్ సోర్సులలో కూడా ఉన్నాయి, మీరు పోయి చూసుకోండి. పెద్ద పెద్ద దిగ్గజ న్యూస్ పేపర్లు కూడా ఇవి రాసిండ్రు. ఇక్కడికి అయిన తర్వాత ఇక్కడ ఐపీఎస్లు ఈయన ఇన్వాల్వ్ అవుతారు. ఈడ ఐపీఎస్లు ఏమి ఇన్వాల్వ్ అవుతారనంటే టాప్ కాప్స్ ఇన్ ట్రబుల్, పోలీస్ టు ప్రోబ్ అలెజ్డ్ టార్చర్. ఇప్పుడు ఈడ ఏమైందనంటే అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయినరు, వైఎస్ఆర్సీపీకి జిందల్కి ఏమి లొల్లి, ఫేజ్ 4లోకి ఎంటర్ అవుతున్నాం మనం. తనకేదో రియల్ ఎస్టేట్ ఉండే జిందల్తో మాట్లాడింది, జిందల్ తనను రేప్ చేయడానికి ప్రయత్నం చేసిండు, తను కంప్లైంట్ ఇచ్చింది. జిందాల్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏమన్నా చెప్పిండ్రా, వాళ్ళు ఇన్వాల్వ్ అయినరా, వైఎస్ఆర్సీపీ విద్యాసాగర్ వచ్చి ఈమెను ఎందుకు అరెస్ట్ చేసిండు, ఇలా తల్లిదండ్రులను లేవట్టుకొని ఎందుకు వచ్చిండ్రు, 45 రోజుల పాటు జైల్లో ఎందుకు పెట్టిండ్రు. ఈమె 45 రోజుల పాటు ఇక్కడ జైల్లో ఉన్నందుకు ముంబైలో కేసు క్లోజ్ చేసిర్రు. ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో, కదాంబరి ఉన్నారో, తను ఇన్వెస్టిగేషన్కి రాలేదు, మళ్ళీ కంప్లైంట్ మేము మాట్లాడదామంటే తను రాలేదు, ఆమె ఫాల్స్ అలిగేషన్స్ రేజ్ చేసిందని ముంబై పోలీసులు కేసు క్లోజ్ చేసేసారు. మీరు డాట్స్ కనెక్ట్ చేయరు మొత్తం ఎట్లయిందో. ఈ సిగ్గుదప్పిన వాళ్ళు ఎట్లా ఆడతారో రాజకీయాలు, వీళ్ళకు అధికారము మనుషులను తొక్కనికే, ప్రజలకు సేవ చేయనికే రాదు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు జాయిన్ అయినరు అని అనే దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇది ముందు గమనించి దీన్ని సువోమోటోగా తీసుకొని శ్రవంతి రాయ్ అని అనుకుంటా, ఏసీపీ కే శ్రవంతి రాయ్కి ఈ కేసుని ప్రోబ్ చేయమనని చంద్రబాబు నాయుడు గారు నిన్ననో ఆదేశాలు జారీ చేసిండ్రు. అయితే తను ఏమన్నదంటే నేను ఇన్వెస్టిగేషన్కి వస్తా, కాకపోతే నా లైఫ్కి మీరు సెక్యూరిటీ ఇస్తారు మా అమ్మ నాన్నకు అని అంటేనే నేను వస్తా, ఎందుకంటే ఆల్రెడీ నేను చేతులు కాల్చుకున్నా, నాకు నమ్మకం లేదు పోలీసుల మీద అని చెప్పి తను ఆబ్వియస్గా చెప్తుంది. సో దానికి మేము ప్రొటెక్షన్ అంత ఇస్తాము ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇప్పుడు కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. బట్ సిసలైన క్వశ్చన్ ఏందనంటే ఈమె జిందాల్ మీద కంప్లైంట్ ఇస్తే జగన్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు, జగన్ పార్టీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, జగన్ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, జగన్ మంత్రులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, జగన్ లీడర్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండ్రు అంటే వెనకటికి 17 సంవత్సరాల కిందికి పోవాలి మనం. జర చిత్రగుప్తు కదా, షిట్టా పెద్దగా ఇప్పుతుంది, ఏదన్నా ఇప్పితే మొత్తం ఇప్పుతుంది షిట్టా. 17 సంవత్సరాలు వెనకకు పోతే మన జగన్ మాయ్య ఉండే కదా, అప్పుడు లేత నునుగు మంచిగా ఉండే నునుగు మీసాలతో మన జగన్ మాయ్య. ఈ మన జగన్ మాయ్య వాళ్ళ తండ్రి గారు వైఎస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్ని రిక్వెస్ట్ చేసిండు, ఏమనని, నా కొడుకుకు జర బిజినెస్ ట్రైనింగ్ ఇయ్యు, వాళ్ళని ప్రయోజకులను చెయ్యు, నా కొడుకుని ప్రయోజకులను చెయ్యు అని చెప్పి సజ్జన్ జిందాల్ని కోరింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇది తప్ప, దీన్ని ఎవరైనా ఖండిస్తారా? వీళ్ళ రిలేషన్ ఈడికేని మొదలైంది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మన స్టీల్ ప్లాంట్ ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు
స్టీల్ ప్లాంట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని పొగడడం, ఈయన జగన్మాయని పొగడడం, జగన్మాయ స్కీమ్లను పొగడడం, అసలు భగవంతుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భగవంతుడి రూపంలో వచ్చిండు మన జగన్మాయ అని చెప్పడం, అసలు వైఎస్ఆర్ నా పర్సనల్ ఫ్రెండ్ అని చెప్పడం నిజం కాదా? ఇది పర్సనల్గా తీసుకొని చేయలేదా? ఇప్పుడు సజ్జన్ జిందాల్కి జగన్మాయకు ఏం రిలేషన్ ఉందో మీకు ఇప్పుడు బట్ట బయలైంది. సజ్జన్ జిందాల్ అన్న మాటలు ఏందనంటే వెన్ ఐ మెట్ హిమ్ ఓవర్ లంచ్ ఇన్ విజయవాడ ఫర్ లాస్ట్ 1 hour, he had explained about the fantastic welfare schemes being implemented in the state. Though I failed to grasp fully, but I feel that the words came from the mouth of the God. అంటే సాక్షాత్తు భగవంతుడు స్వరూపం జగన్మాయ, ఆయన వెల్ఫేర్ స్కీమ్లు చేస్తుంటే నాకు దేవుడు మాట్లాడినట్టే ఉంది అని చెప్పిండు. ఈయన ఇట్లా పెట్టి ఇట్లా నవ్వుతుండే. అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేయాలనో అనంటే, జగన్మాయ మా టీటీడీని గెలికిను, మా దేవాలయాలను గెలికిను, మా రథాలను గాలబెట్టిను, ఓట్ల కోసము తీర్థం దాగిను, హిందూ మనోభావాలకు చెక్ పెట్టి రాజ్యాధికారం పొందిను, తర్వాత సీఎం అయిన తర్వాత రోగానికి మందిస్తాడు అని అనుకుంటే ప్రజలకు అడ్డమైన మందు కల్తీ లిక్కర్ దాగిపిచ్చి చంపిను. నేను చంద్రబాబు నాయుడు గారికి సగౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా, జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న అని నిన్న నేను మాట్లాడిన. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత కేవలం ఒక హిందువుల పక్కన నిలబడి హిందూ దేవాలయాల పట్ల మాట్లాడిన ఏకైక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు. అందుకే ఇలా మనసా వాచా కర్మన కొంతమంది రాసిండ్రు, అరే మొన్ననే మోదీని తిట్టినందుకు నువ్వు ఇట్లా అన్నావు కదా అని అంటే అందులో ఒక ఆయన కమెంట్ పెట్టిండు, మారితే మంచిదే కదా బ్రదర్ అని అన్నాడు. నేను ఆయనకు సల్యూట్ కొడుతున్నా, నా తరఫున నువ్వు మాట్లాడినావు, లేకపోతే ఆయనకి గడపార దించుతుండే. పో నువ్వు ఓడ హల్లెలూయా అని చెప్పి పాటలు పాడుకోపో, గా బ్యాచే ఉంటుంది అది. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పుకుంటా మాట్లాడుకోపో. స్వర్గమనయ మంచి స్థలం, యేసు స్వామి ఉండే స్థలం పాడుకోపోయి పాటలు. అక్కడ పాపం లేదు, అక్కడ పుణ్యం లేదు అని పాటలు పాడతావు. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం పుణ్యం కనబడతలేదు అనకంటున్నా. ఈ మహిళ పట్ల ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటున్నా. కేవలం బిజినెస్ నేర్పిన గురువునంటే మీరు గెలికిడ్చి పెడతారా అని అంటున్నా. ఐపీఎస్లను కూడా మీ పర్సనల్ పనులకు యూజ్ చేసుకుంటారా అని అడుగుతున్నా. కథనాలు అట్లనే నడుస్తున్నాయి రాష్ట్రం మొత్తంలో. చర్చిలకు ఇచ్చినంత విలువ ప్రజల జీవితాలపైన చర్చించినుంటే జగన్మాయ రెండోసారి గెలుస్తుంటే. అడ్డమైన స్కీములు తీసుకొచ్చి అలా స్కాములు చేసి ఈ కల్తీ లిక్కర్ మీద ఎవరెవరు చచ్చిపోయినరో, ఏ కుటుంబాలు నష్టపోయినాయో, దీనివల్ల వాళ్లకు జీవితాలు ఎట్లా సంకనాకిపోయినాయో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ టు దట్ మ్యాటర్ డిప్యూటీ సీఎం మా భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద ఒక ప్రోబ్ కావాలా. లాటరైట్ పేరు మీద ఏదైతే బాక్సైట్ దోసుక తిన్నారో దాని మీద కూడా చర్య రావాలా. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాటిచ్చిండ్రు ఎలక్షన్ల కంటే ముందు. ఈ ఇళ్ళని ఇడిచిపెట్టేది లేదు, ఈ లాటరైట్ పేరు మీద బాక్సైట్ ఎవరైతే దున్నినరో వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని అన్నారు. దాంతోపాటు కల్తీ లిక్కర్ కేసు కూడా ప్రోబ్ కావాలా. అడ్డమైన బిజినెస్ వేత్తలకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు ల్యాండ్లను చౌకగా అంటగట్టిండు ఈ జగన్మాయ. దాని మీద కూడా చర్చ జరగాల. తెలుగు రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా మీరు ఆలోచించకుర్రి. మా పరిస్థితి వేరే, ఈడ తెలంగాణలో మీ పరిస్థితి వేరే. ప్రగతి ఆర్ టు దట్ మ్యాటర్ ప్రజలని ప్రయోజకులను చేసే ఒక ముఖ్యమంత్రి మీకు దొరికిండు. అన్ని వర్గాలను కలుపుకపోయే ఒక సీఎం మీకు పరిచయం అయ్యిండు. CEO లెక్క పనిచేస్తున్నాడు. ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ అంటే ఎట్లుంటుంది, కన్సిస్టెన్సీ అంటే ఏముంటుంది, దాన్ని ఎట్లా సస్టైన్ చేయాలా, వితౌట్ సూపర్విజన్ మోడ్లా అలుపెరగని పోరాటం చేసి ప్రజలనే ఉంటూ ఇవాళ కన్సిస్టెన్సీకి వాల్యూ నేర్పిన, కన్సిస్టెన్సీకి ఒక అద్దం చూపించిన పవన్ కళ్యాణ్ మీ దగ్గర ఉన్నాడు. వీళ్ళిద్దరిని కలుపుకొని పోన్రి. మేనిఫెస్టోలో కొన్ని ప్రామిసెస్లు ఇంప్లిమెంట్ కాకపోయినా ఏం కాదు ఫ్రెండ్స్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మీరు కాపాడుకునేటోళ్ళు అవుతారు, మీరు సైనికులు అవుతారు మీ రాష్ట్రానికి. ఫర్గెట్ అబౌట్ ఆల్ ది డిస్క్రిపెన్సీస్ అండ్ ది ఎమోషనల్ టాక్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ది స్టేట్స్. ఈడ లేపుతారు చిచ్చులు ఇప్పుడు, ఆడ లేపుతారు చిచ్చులు ఇప్పుడు. అవన్నీ మీరు పట్టించుకోకుండ్రి. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోండి. మన భవిష్యత్ భావి తరాలకు ఎట్లుంటుందో ఆ ముచ్చటనే మాట్లాడండి. కొన్ని స్కీమ్లల్లో పైసలు పోతాయి, అందులో ఏం రావు, రాష్ట్రానికి ఏం మిగలదు, నాయకులకు మిగులుతాయి, నయ వంచకులను చేస్తాయి. ఆ స్కీములు మనకొద్దు, ఆ స్కాములు మనకు అసలే వద్దు. ఆలోచిస్తారని భావిస్తూ
అనుభవించేటట్టు మీ జీవితాలు చేసుకోరు అని చెప్పి భావిస్తూ మీకు చిత్రగుప్త్ సవినయంగా సగౌరవంగా ఒక మాట చెప్తున్నది. లెట్ ద CEO వర్క్ ఫర్ యువర్ స్టేట్. ఇగో ఈ అడ్డమైన చాతలన్నీ ఇలా బయట పెడుతున్నాయి. నాకు తెలిసి ఇంత క్లారిటీగా కదాంబరి విషయం మీద ఏ ఛానల్ మాట్లాడలేదు. మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలల్లో గడప గడపకి న్యూస్ పోవాలా, అధికార దుర్వినియోగం ఎట్లున్నదో జగన్మాయది మొత్తం పరిచయం కావాలా. దీంతో పాటు టీటీడీ భూములు చౌక ధరకు ఎవరికైతే అంటగట్టిండో అవన్నీ మళ్ళీ జప్తు చేయాలా, దాని మీద చర్చ జరగాల, దాని మీద డెసిషన్ కావాలా. అట్లనే కల్తీ లిక్కర్కి బలైన వాళ్ళ జీవితాలకు ఒక కొత్త జీవితం మళ్ళా ఈ ప్రభుత్వం అందజేయాలా. జగన్మాయ పైన చర్య ఖచ్చితంగా జరగాల, లేకపోతే ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చర్య ఖచ్చితంగా జరగాల. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.